నమస్కారం అందరికీ. ఈరోజు మన మధ్యలో శివ రాథోడ్ స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఆయన మనసులో మాట తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం దాసు గారు. చెప్పండి, స్థానిక ఎన్నికలు ఎన్నికల నేపథ్యంలో మీరు ప్రచారంలోకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను బలపరచడానికి వచ్చిందని మాకు తెలిసింది. ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్స్? ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులే గెలుస్తున్నారు. ఈ బీజేపీ, బీఆర్ఎస్ మాకు బలం సరిపోదు అని చెప్పి మనం ఇద్దరం ఒకటైదా అని చెప్పి ఏదో కొట్లాడుతున్నారు. గల్లీ లీడర్ ఎట్లా కొడుతున్నారు అట్లా కొడుతారు. మాది ఢిల్లీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా గల్లీలో అన్నీ మాయే, మేమే గెలుస్తున్నాం 100%. నిన్న ఫస్ట్ విడతలో కూడా బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ గెలవడం జరిగింది. ఇప్పుడు కంకి మండల విషయానికి వద్దాం. కంకి మండలంలో 33 గ్రామాలు తీసుకుంటే అందులో ఈ ముకుందనాయక్ తాండా ఒకటి. మీ తాండాలో ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? అంటే మీ ప్రత్యర్థి పార్టీ గట్టిగా ఉంటుందా, లేకపోతే ఈజీగా గెలుస్తారనుకుంటారు? ఖచ్చితంగా ఈజీ గెలుస్తాం. వన్ సైడ్ ఉంది, వన్ సైడ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ యువకునికి బలపరిచింది ఈసారి. ఖచ్చితంగా మేమందరం యువకులు, తాండా పెద్దోళ్ళు కూడా అందరూ, నాయక్ కార్బారి, ఇక్కడున్న యువకులు కూడా ఆ యువకుని అందరినీ కలిసి యువకుని గెలిపించాలని చెప్పి ముక్త కంఠంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. 100% మేము బంపర్ మెజారిటీతో ఇక్కడ లోకల్ మా ముకుందనాయక్ తాండా ఇక్కడ గెలవబోతున్నాం. ఇప్పుడు మీకు సింబల్ ఏదొచ్చింది, అది ప్రజలలో తీసుకుపోయారు? ఇంత మా అభ్యర్థి సింబల్ వచ్చేసి బ్యాట్ గుర్తు. ఇక్కడ ఇంకా 6 మంది వార్డు మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా గౌన్ గుర్తు కానీ ఇక్కడ గ్యాస్ పొయ్యి గుర్తులు ఉన్నాయి. ఖచ్చితంగా మాకు అందరూ హారతి పడుతున్నారు. యువకులు కాబట్టి ఖచ్చితంగా మా ముకుందనాయక్ తాండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చెందుతుంది, మంచి పేరు సంపాదిస్తుంది. నా కాంగ్టీ మండల్లో కాదు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో మా తాండాకు మంచి పేరు వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా సురేఖ వెంకట రాథోడ్ గారు ఉండే. గతంలో ఎట్లుండే, ఇంకేం చేస్తారని? లాస్ట్ టైం ఏమవుతుందంటే కొంచెం గవర్నమెంట్ లేదు కాబట్టి ఆయన సాయశక్తిలా కష్టపడ్డాడు, ఏం చేయాలని చేసిండు. కానీ గవర్నమెంట్ లేదు కాబట్టి మేము నష్టపోయినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. ఖచ్చితంగా మేము యువకులకు ఇవ్వాలా. ఇంకా మన ఒకటే ఇంట్లో ఒకటే రెండు సార్లు సర్పంచ్లు చేయకుండా మా గ్రామాల్లో ఉన్న యువకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో సర్పంచ్ చేయాలనేది మా ఉద్దేశం. మా గ్రామ పెద్దలందరూ ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఆలోచించి ఈ బ్యాట్ గుర్తుకేయాలా. ఎందుకంటే గవర్నమెంట్ లేదు కాబట్టి వేరేళ్ళకి వేసిన ఓటు అన్నీ మట్టిలో పోతాయి, వాళ్ళు ఏం పని చేయరు. మీకు ఇందిరమ్మ ఇల్లులు కావాలన్నా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయాలా. మనకు కరెంట్ రావాలన్నా, సీసీ రోడ్ రావాలన్నా, సీసీ కెమెరాలు రావాలన్నా, లైట్స్ రావాలన్నా, గ్రామ అభివృద్ధి ముందుకు పోవాలన్నా, ప్రతి ఒక్కరికి ఈ ఫలాలు 6 గ్యారంటీలు అందాలన్నా ఖచ్చితంగా ఈ బ్యాట్ గుర్తుకి ఓటేసి ఆడే ప్రకాష్కి మనం ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ ఈ మీడియా మిత్రుల ద్వారా నేను చెప్తున్నా. 100% మీరు గుర్తుపెట్టుకోండి. ఆదర్శ గ్రామం ఏ విధంగా మనం అభివృద్ధి చెందుతుందో ఆదర్శ గ్రామం విధంగానే మేము అభివృద్ధి చేసుకుంటాం. రాబోయే రోజు ఇక్కడైనా ఈ ముకుందనాయక్ తాండాలో అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. అందరికీ మంచి ఆలోచనలు ఉన్నాయి. అందరం కలిసి మనం యూనిటీగా ఉందాం, మనం గెలిపించాలి. ఈ ఒక వ్యక్తిని మనం అనుకుంటే గెలిపించాలని చెప్పి వాళ్ళందరూ ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకు ఒకటే ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మాకు ఇక్కడ మీరు చూడొచ్చు, పోతూ చూడండి. అక్కడ ఒక ఇల్లులు, ఇక్కడ ఒక దాదాపు 5-6 ఇల్లులు ఇందిరమ్మ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా 25 ఇల్లులు ఆల్రెడీ శాంక్షన్ ఉంది. ఈ సర్పంచ్ అవ్వంగానే ప్రతి ఒక్కరికి లబ్ధిదారికి మేము వాళ్ళకి ఇస్తాం. అట్లా మాకు కావాల్సింది నీరు, గూడు, వ్యవసాయానికి ఇక్కడ ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని 10 సంవత్సరాలు ఎప్పుడు రాలే. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ఈ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు గెలిపించే విధంగా మేము పాలన నడిపిస్తాం. మా రేవంత్ అన్న, ఇక్కడ ఉన్న ఎంపీ గారు సురేష్ శెట్కర్ గారు, మా సంజురెడ్డి గారు మాకు చాలా సహకరిస్తారు. యువకులందరికీ ఆశీర్వదించి వాళ్ళని అభివృద్ధి ఏ విధంగా చేయాలని వాళ్ళ నాయకులు అడుగుజాడలో నడుస్తామని చెప్పి నేను ఈ సభముఖంగా. ఇప్పుడు చివరిగా చెప్పండి, ఈ ముకుందనాయక్ తాండాలో మీ దగ్గర ఉన్న మేనిఫెస్టో ఏంది? ఈ మేనిఫెస్టో ఏ రకంగా ప్రజలు వెళ్ళబోతున్నారు? అంటే ఏమైనా కొరతలు ఉన్నాయా? ఏమైనా ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారా? మా ప్రజలకు ఏం లేదండి. ఇక్కడ కావాల్సింది మెయిన్ ఎడ్యుకేషన్. మా తాండాలో ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్స్ ఎంప్లాయీ ఉన్నారు. చాలా నాలెడ్జ్, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ సహాయక సహకారాలతో మేము ఇక్కడ లైబ్రరీస్ కానీ, ఇక్కడ డిజిటల్ స్కూల్స్ ఒక డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనే ఆలోచన మాకుంది. ప్రతి మ్యానుఫ్యాక్చర్ ఏంటంటే
ప్రతి కుటుంబానికి చెందే విధంగా ప్రతి ఒక్కళ్ళు బాగుండాలా. ప్రతి ఒక్క ఈ ఫలాలు ఈ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రతి ఒక్కళ్ళకి చెందాలా అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇక్కడున్న అభ్యర్థి గూడా అదే ఆలోచన. అందరికి కొత్త యువ నాయకులు ఆలోచనలున్నారు. కొత్త కొత్త ఆలోచనలున్నారు. కాబట్టి మహిళలకు, ఇంకా పిల్లలకు, పెద్దలకు ఎడ్యుకేషన్ ఏ విధంగా డెవలప్ జేయాలా, ఇంకొకటి స్పోర్ట్స్ గూడా మేము చాలా ఆల్రెడీ మేము శివసేన రెడ్డి గారికి మేము వినతి పత్రం ఇచ్చాము. ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాకు స్పోర్ట్స్ చైర్మన్ విజిట్ చేస్తామన్నారు. ఖచ్చితంగా మాకు గ్రామం ఎడ్యుకేషన్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, మహిళలకు అందరికీ అభివృద్ధి ఏ విధంగా చెందాలనేది మేము అనుకుంటున్నాం. మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది. మీరు ఇంకొక 17 రోజులు మేము గెలవబోతున్నాం. దాని తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత మీరు కూడా రావచ్చు. ఏ విధంగా డెవలప్ అయ్యేది కూడా మీకు ఒక ప్రోగ్రెస్ చూపిస్తాం. చివరిగా చెప్పండి, ముకుంద నాయక్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ముకుంద నాయక్ తాండా ప్రజలు మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ప్రజలకు అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలా, తాండా బాగుండాలా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కలిసి ఉండాలా. మనం ఒక వ్యక్తిని ఎన్నుకున్నాం, అందరం కలిసి మనసు పూర్తిగా తాండా ఒక్కటే, మాట ఒక్కటే. ముకుంద నాయక్ తాండా కూడా ముకుంద నాయక్ పేరు కూడా ఒకటే. అందరం పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరం కలిసి మేము ఆయనని నిలబెట్టినాం. బంపర్ మెజారిటీతో గెలిపిస్తున్నాం. గెలవబోతున్నాడు. మనం గెలిపించాలా. ఒకటే చెప్తున్నా, మీరు చాలా ఆలోచించండి. అందరికి ముకుంద నాయక్ తాండా ప్రజలందరూ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, భవిష్యత్ కోసం ఆలోచించండి. యువకులకు అవకాశం వచ్చింది. వాళ్ళు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వాళ్ళు మిమ్మల్ని మీ 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 ఏసే ప్రతి ఒక్క ఓటు 100% న్యాయం జరిగే విధంగా ఆ వ్యక్తి ఒక ప్రకాష్ చేస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాం. మా అందరం ప్రతి ఒక్క ప్రతి ఒక్క గరీబోళ్ళ ఇంట్లో అందరూ కూర్చొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తికి బ్యాట్ గుర్తుకే ఓటేయాల్సిందిగా నేను వేడుకుంటున్నా. జై శివలాల్. ఇదండి ఈరోజు ముకుంద నాయక్ తాండా కంటి మండలంలో ఉన్నటువంటి ముకుంద నాయక్ తాండాలో శివరాథోడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. ఆయన మనసులో మాట ఏంటంటే, ముకుంద నాయక్ తాండాలో ఆడే ప్రకాష్ అనే వ్యక్తిని నిలబెట్టినాం, బ్యాట్ గుర్తు. ఒకవేళ ప్రజలందరూ ముక్త కంఠంతో గెలిపిస్తే ఖచ్చితంగా ఒక సంవత్సరంలోనే ఈ గ్రామంలో ఉన్న ఈ తాండాలు ఉన్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం చేస్తాం. అలాగే మీరు 1 year తర్వాత మీరు వచ్చి మళ్ళీ చూడొచ్చని మాకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వస్తాం, ఆ రోజు కూడా ప్రశ్నిస్తాం. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే, యువకులకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో అభివృద్ధి పనులకు ఖచ్చితంగా మేము సహకరిస్తాం, చేస్తాం కూడా అని చెప్తారు. ధన్యవాదాలు శివరాథోడ్ గారు, మా HMT న్యూస్కు సమయం ఇచ్చి మాతో మీ మనసులో ఉన్న మాట పంచుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ అండి.